హీరో గారి గురించి ఇప్పుడు చెప్పండి, హర్షిత్ యా రెడ్డి గారి గురించి. హర్షిత్ సెట్లో ఎలా ఉంటాడంటే అసలు ఈయన హీరో అన్నట్టుగా ఉండడు మేడం. ఫ్రెండ్ అందరితో ఫ్రెండ్లీగా ఉండిపోతాడు, కలిసిపోతాడు. చాలా బాగుంటాడు. అంటే మొన్న ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏం గర్వం ఏం పెరగలేదు. మొన్న కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు థ్యాంక్ యూ మీట్ పెట్టారు. ఆ రోజు కూడా మేము వెళ్ళినప్పుడు మాతో చాలా ఎంత క్లోజ్ ఉంటాడంటే అంత క్లోజ్. అందరినీ మీసమన్న, సందీప్ అన్న, మన ప్రతి ఒక్కరి పేరు, బాలు అన్న, ఇట్లా అందరి పేరు, మేమే కాదు మా దాంట్లో ర్యామ్ బాల్ అందరి పేర్లు గుర్తు పెట్టుకుంటాడు. అందరితో వచ్చి మాట్లాడతాడు. అండ్ మీరేమైనా మాట్లాడతారా అన్న అంటే టైం ఉంటే అది అంతా అండ్ ఒకటి మేము చిన్న వీడియోస్ కూడా చేయడం జరిగింది, అంటే ప్రమోషన్ వీడియోస్ లాగా. దాన్ని కూడా చాలా మంచిగా చేయడం అంటే ఆయన థాట్స్ అవన్నీ సినిమా పైన ఉంటుంది. ఆ సినిమాని ఎలా ఇంకోటి మీరు చూసినట్టయితే ప్రతి థియేటర్కి వెళ్ళి స్టార్టింగ్లో ఫస్ట్ 2 days చాలా కష్టపడ్డాడు మేడం. హీరో అండ్ హీరో ఫ్రెండ్స్, డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ టీమ్గా వెళ్ళి ఆ 2 days పుష్ చేయడం వల్ల పబ్లిక్ టాక్ బయటకు వచ్చి ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఏదైనా చిన్న సినిమా జర షార్ట్ ఫిల్మ్ హిట్ అయితేనే ఎవరికి ఓడినాడు. అసలు సినిమా ఇంత హిట్ అయినా కానీ ఆ రోజు థ్యాంక్ యూ మీట్ రోజు మేము పోయి ఏదో సైడ్ లో మాట్లాడుతున్నాం, మేము చూడని కూడా చూడలే. ఇప్పుడు హర్షిత్ గానీ, మన నర్సింగ్ అన్న గానీ, ఆ టోనీ గానీ వాళ్ళంతా వాళ్ళు వచ్చి అందరినీ పలకరించుకుంటా అన్న బాగున్నావా, ఏమైందా కనబడతానే అనుకుంటా. అంటే గర్వం లేదు హీరో దగ్గర గానీ, హీరో ఫ్రెండ్ దగ్గర గానీ, టోనీ దగ్గర గానీ అసలు గర్వం లేదు. మేము మొదట చూసిన రోజు ఎట్లయితే ఉన్నారో అన్న అనుకుంటా, ఈ రోజు కూడా మాకు మొన్న అట్లే కనబడ్డారు. ఏమో పర్సన్ అయిపోయినా మరి ఇంత ఇట్టు కొట్టుకుంటా కానీ ఒక్కొక్కటి యాక్టింగ్ చేస్తాడు రా భయ్. మన వాళ్ళైతే సేమ్ అట్లా ఎట్లున్నట్టు ఇది కదా అసలే సక్సెస్ అనిపిస్తుంది. చాలా మంచివాడు మేడం. హీరో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మాత్రం. ఓకే, మరి హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ గురించి ఏంటంటే మేడం, వాళ్ళ సీన్లు జరిగినప్పుడు మేము లేం కాబట్టి మా కాంబినేషన్ చాలా తక్కువ, ఒకటే ఉంటుంది లైట్ గా, అది కూడా మాకు ఎక్కువ హీరోతో, హీరోయిన్ దగ్గర ఉండదు, మాది మొత్తం హీరోతోనే. ఏదో కొద్దిసేపు మన సాంగ్ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ లేకపోతే సక్సెస్ మీట్ రోజు కానీ మాట్లాడిన కొద్దిసేపు కూడా చాలా డీసెంట్, ఆమె అంత స్మైల్ ఇచ్చుకుంటే అంత చాలా నీట్ గా మాట్లాడతారు ఆమె కూడా అందరితో. అంటే ఇది అంత టీంని డైరెక్టర్ గారు అండ్ హర్షిత్ వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చారంట ఈ స్టోరీ నుంచి. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అని కాకుండా ఒక మనిషిగా వాల్యూ ఇచ్చేవాడు. ఇప్పుడు సందీప్ భాయ్ అన్నాడు అనుకో, సందీప్ నువ్వు ఇట్లా ఇప్పుడు బాలు అని ఉన్నారనుకో, కొంచెం నార్మస్ అయినా ఏదైనా డైలాగ్ ఏదైనా ఉందనుకో, కూల్ ఏం కాదబ్బా చెయ్యొచ్చు, అది ఏం లేదు, అసలు మీరు ఏం టెన్షన్ తీసుకోకూరి, మనం ఎట్లా మాట్లాడతాం న్యాచురల్, చెప్పు బాలు నువ్వు ఈడ ఫ్రెండ్స్ తోటి ఎట్లా మాట్లాడతావు అట్లా అని అందరితోటి కూల్ గా చేయించేవాడు. అసలు ఆయన ఇప్పుడు బాలునే తీసుకుందాం, ఎందుకంటే బాలునే అప్పుడప్పుడు మనోడు కెమెరా పెట్టంగానే కొంచెం కెమెరా ఫోకస్ అయిపోతున్నాయి, ఇట్లా అయిపోతుంది అనమాట. అయితే మళ్ళీ ఆయన రావడం ఏంది డామినేట్ చేస్తున్నారు కదా కెమెరాలో, అయినా అతను డామినేట్ చేయాలి. ఆయన రావడము ఏం బాలు అంతా ఇట్లా రోబోట్ లాగా బీసిపోయినాం, నార్మల్ ఉండు, ఫ్రీ ఉండు, మంచిగా. ఆయన ఒక్క మాట అనేటోడు కాదు మళ్ళీ. చాలా టీం కూడా చాలా మంచి టీం మేడం. మేము అసలు ఈ సినిమా మేము నెక్స్ట్ లెవెల్ అంటే ఫస్ట్ అనుకున్నాము మామూలు సూపర్ హిట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ సూపర్ హిట్ దాట్ బ్లాక్ బస్టర్కి వచ్చిందంటే మామూలు విషయం కాదు. అంటే ఈ సినిమాలో విషయం ఉంది కాబట్టి అల్లు అరవింద్ గారు గీతార్ట్స్ తీసుకోవడం జరిగింది. గీతార్ట్స్ మామూలుగా తీసుకున్నారంటే బ్లాక్ బాస్టరే. మేము అదే అప్పుడే అనుకున్నాం, మరి గీతార్ట్స్ కొనేసిందన్న మన సినిమా నిజంగా పక్కా హిట్ ఇది అనుకున్నాం, కానీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా. అండ్ ప్రొడ్యూసర్స్ తరపున కూడా వాళ్ళందరూ వి స్టూడియోస్ వాళ్ళందరూ చాలా మంచి పుష్ చేయడం జరిగింది సినిమాని. అండ్ ఎక్కడ తగ్గలే మేడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆడియన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళే వీడియోస్ తీసుకొని సినిమా చాలా బాగుంది అని ప్రతి మార్నింగ్ షో నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ దాని ముందు ప్రీమియర్స్ వేశారు కొన్ని, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ రాజువెట్స్ రాంబాయ్ డైరెక్టర్ గారు, అలాగే చాలా మంది డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్ అందరు సినిమా చూసి చాలా బాగుంది అలా మెల్లగా మోటాక్తో పాటు. అండ్ ఇంకోటి మీడియా మేడం, ప్రింట్ మీడియా ఉంది కదా, యూట్యూబర్, వీళ్ళందరూ చాలా సహకరించారు. వాళ్ళందరికి కూడా షో చేయడం జరిగింది, చూసి వాళ్ళు జెన్యున్గా రివ్యూస్ ఇవ్వడం జరిగింది, చాలా బాగుందని చెప్పి. అండ్ ఇంకోటి పెద్ద మీడియా వాళ్ళు కూడా ఎప్పుడైనా పెద్ద సినిమాలకు కూడా తక్కువ రేటింగ్ ఇస్తారు, కానీ ఈ సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది, చాలా మంచి సినిమా చూడండి అని చెప్పి. అలా అందరు సహకరించడం వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది మేడం. అండ్ ఇంకా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుంది, ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాం ఇలాగే. సక్సెస్ఫుల్ ఇన్ థియేటర్స్. yes అయితే మరి
మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ లో ఏమైనా చేశారా అనిపిస్తుంది. రౌడీ క్యారెక్టర్స్ ఏమైనా చేశారా? అంతాక్షరి గ్యాంగ్ లేదు మిమ్మల్ని చూస్తే అలానే ఉంది. బాలయ్య గారు లేదు యాక్చువల్ మా దాంట్లో కూడా Exactly, అట్లా మీలాగా ఒకరు కొన్ని ఉంటారు scenes అక్కడ. యాక్చువల్లీ మాకు అలాంటి సీన్ ఉండే మేడం. ఇందులో ఉండేనా? ఉండే. చాలా మంచి సీన్ అది. అది అంటే ఎంత ఏంటి సాంగ్స్ అంతాక్షరి ఉంటుందా? అంటే అలా కాదు, ఆ Okay, టైప్ ఆఫ్ ఆ ఒక type of. మంచి బ్యూటిఫుల్ అందరం కలిసి పడుంటే బాగుండే. అందరం కలిసి తాగి హీరో అండ్ దాని రిలేటెడ్ ఒక సాంగ్ కూడా ఉంటది. ఆ సాంగ్ అసలు థియేటర్లు ఉంటే ఇంకా అసలు ఆ. మాస్ అవునా? ఇంకో సాంగ్ కూడా లేదు. సాంగ్ ఉంది, full Super song complete అది. ఉంటాం. అది సాంగ్ కూడా Okay. మెల్లగా అది యాడ్ చేస్తా ఏమన్నా ఉంటుంది. యాడ్ చేస్తా అన్నారు. థర్డ్ వీక్ ఏమన్నా యాడ్ చేస్తే యాడ్ సూపర్ ఉంటుంది. చేస్తారేమో, ఎందుకంటే రెస్పాన్స్ మంచిగా అవును, వచ్చింది చాలా కాబట్టి బాగా మూవీకి వచ్చింది. యాడ్ చేయొచ్చు. అలా చాలా బాగుండే. అది ఉండింటే మా అందరికి ఇంకా అసలు నెక్స్ట్ అవునా? లెవెల్. చాలా Yeah. సాంగ్ కూడా బాగుంటది అది. సో మాకంత మంచి స్పేస్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ఆ ప్రొడక్షన్ కి ఇంకా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. Yeah. అండ్ డైరెక్షన్ టీం కూడా చాలా మాకు కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళకి చాలా మంచి హెల్ప్ చేసేవాళ్ళు. అవును. మంచి డ్రెస్సింగ్ డైరెక్షన్ టీమ్ లో మాత్రం ప్రతి ఒక్క పర్సన్ పేరు మీద చెప్పొచ్చు కానీ అందరూ ఇది నా సినిమా దానికోసం పడ్డ కష్టం అయితే మేము రోజు పొద్దులు చూస్తుండే. మాకు కొత్త, నేను కొంతమంది కొత్త ఏం తెలియదు, ఓపికగా వచ్చి చెప్పి చేసి వాళ్ళైతే చాలా ఓపిక పడ్డారు. ఓకే.